ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దసరా రోజున మినీ వ్లాగ్ అండి ఇది. సో మేము దసరా రోజున అమ్మవారి దర్శనం చేసుకొని అండ్ బతుకమ్మ వదిలేసి ఇంకా ఇంటికైతే తిరిగి వస్తున్నప్పుడు ఇంకా గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఆంటీ అంటుందన్నమాట. సో మా ఇంటి వద్దలనే ఆడుతున్నారు మా నైబర్స్ అండి వీళ్ళందరూ. సో ఆంటీ అయితే అంటుంది, మీ ఇంటి దగ్గర మీరు మా ఇంటి దగ్గర వచ్చి ఆడకపోయినా మేము ఆడుతున్నాము, రా నువ్వు కూడా ఆడ అని చెప్పేసి అంటుందన్నమాట. సో నాకు వీళ్ళు వేసే స్టెప్ చాలా మట్టుకు రావండి. సో వీళ్ళు వేసే స్టెప్స్ నాకు రావు కాబట్టి నేను ఆడలేకపోయాను. కానీ అందరు కూడా చాలా చక్కగా ఆడారండి బతుకమ్మ. హ్యాపీగా అనిపించింది. సో ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క స్టెప్స్ అనమాట అట్లా ఆడారు. ఆంటీ కూడా చాలా బాగా ఆడింది చూడండి. సో అమ్మవారిని ఎంతో ఆడుకుంటూ పాడుకుంటూ పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తీసుకొని వెళ్ళాలన్నమాట నిమజ్జనం కోసము. సో ఈ విధంగా అమ్మవారి ముందర బతుకమ్మ అయితే చాలా బాగా ఆడారండి. రండి వదిన ఆడదామని నన్ను కూడా పిలుస్తున్నారనమాట. సో నాకైతే ఆ స్టెప్స్ రావని నేనైతే నించొని షూట్ అయితే తీసాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకో కొంతమందికి మూవ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో డబ్బులు ఏమి రావు, చాలామంది డబ్బులు వస్తాయి అనుకోని లైక్ అయితే కొట్టడం లేదు. సో ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచి స్టెప్స్ వేస్తున్నారో. సో వీళ్ళందరూ కూడా నైబర్ ఫ్రెండ్స్ అండి. సో అందరి కోసమైనా ఒక లైక్ అయితే కొట్టేయండి. బతుకమ్మ ఇంత చక్కగా కూడా ఆడొచ్చు అన్నట్టుగా చూపించారు కదా. సో ఇంత చక్కగా ఆడారనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి ఈ స్టెప్స్. నెక్స్ట్ ఇయర్ వేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.